హై నెక్లకైనా డ్రెస్సులకైనా వెనకాల చిన్న మెడ వచ్చినప్పుడు ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్ పద్ధతిలో ముక్కని కట్ చేసి తిరగవేయండి, చాలా నీట్గా వస్తుంది. మొన్నటి వరకు ఈ హై నెక్ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి 1 2 3 పార్ట్లు చూసారు కదా. ఈ రోజు పార్ట్ 4 అండి. ఈ రోజు వచ్చేసి మనకి స్టిచ్చింగ్తో ఫినిష్ అయిపోయింది. బ్యాక్ హై నెక్ ఇచ్చాం, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ షేప్ ఇచ్చాం. ఈ బ్లౌజ్ చూడండి, మెడ ముక్కని ఈ విధంగా కట్ చేసుకుని లోపల మొక్క పైన ఒకసారి స్టిచ్ వేసుకుంటే వంగినట్టుగా ఉంటుంది. తర్వాత ఫోల్డింగ్ చేసుకుని కుట్టు వేసేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని లోపలికి ఒక కుట్టు వేసేసుకోండి. చేతి కుట్లు అవసరం లేకుండా ఇలా చిన్న మెడలు వచ్చినప్పుడు క్రాస్ పద్ధతిలో ఈ క్లాత్ని తీసుకుని వేసుకుంటే చాలా నీట్ గా ఒక్క నిమిషంలో రెడీ అయిపోద్ది. బ్యాక్ డాట్స్ కూడా వేసేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోద్ది. ఇక పక్కన పెట్టేసుకుని ఫ్రంట్ లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, నేను ప్రింట్ తీసినట్టు రెండో వైపు కూడా గీసుకుని ఈ విధంగా వేసేసి నడుం పట్టి అయితే అతికేస్తున్నాను. చూడండి, లైనింగ్ అయితే మనం గమ్ముతో అతికించాం కదా, ఎలాంటి కుట్లు వేయలేదు లైనింగ్ అతకడానికి. ఇది సాఫ్ట్ సిల్క్ జుమ్ముచు ఫ్యాబ్రిక్ అని చాలా స్మూత్ గా ఉంటది. అసలు లైనింగ్ అతకలేమన్నమాట. ఇలాంటి ఇట్లకి చక్కగా గమ్ అంటించుకుంటే చాలా నీట్ గా వస్తుంది, ఎలాంటి ముడతలు లేకుండా. చూడండి, నడింపట్టి ఈ విధంగా అతికేసుకోవాలి. ఫ్రంట్ లకు కూడా ఇలాగే అతుక్కోవాలన్నట్టు. ఇదిగోండి, బ్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పక్కన ఫ్రంట్ పార్ట్ అయితే మనం ప్రిన్సెస్ కట్ షేప్ కట్ చేసాం కదా. ఇదిగోండి, ఈ విధంగా పెట్టేసుకుని నీట్ గా పై మొక్క గానీ కింద మొక్క గానీ ఏది పట్టుకు లాక్కుండా నేరుగా అలా పెట్టుకుని ఒక పాదం అంచు ఖర్చుని మెయింటైన్ చేస్తూ చివరి వరకు చక్కగా మనం హ్యాండ్ అతుకుతాం కదా, ఆ విధానంగా క్రాస్లో ఇలా కొంచెం కొంచెం గుట్టుకుంటూ చివరి వరకు రండి. చూడండి, పట్టుకుని లాగకపోయినా మిడిల్లో మొక్క కొంచెం ఎక్కువ వచ్చింది. లెవెల్ చేసుకుని ఇంకా ఇక్కడ మనం నడుం పట్టి అతికేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఎలా అతికామో నడుం పట్టి అలా అతికేసుకున్నాక మిడిల్లో కూడా ఒక చిన్న డాట్ అయితే వేస్తున్నాను, బాగుంటుంది నీట్గాను. హుక్స్ పట్టి అయితే తిరగవేసేద్దాము. ఇదిగోండి, ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా పై వరకు కుట్టేసుకున్నాక ఒకసారి ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒక కుట్టు వేసుకున్నాక మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇది హుక్స్ తాళ్ళు పట్టి అయితే ఒకసారి ఫోల్డ్ చేస్తాము. అది కూడా అసలు ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇక్కడైతే. ఇదిగోండి, చివరి వరకు వచ్చి ఫోల్డ్ చేసి కుట్టుకున్నాక ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టేసాము. మధ్యలో ఓ మార్జిన్ లైన్ కుట్టుకుంటే సరిపోద్ది మనం తాళ్ళు వేసుకోవడానికి. ఇక మిగిలిందల్లా మెడల్ కదా, మెడలకైతే ఇలా క్రాస్ ముక్కలు తీసుకుని నీట్గా వెనక్కి తిప్పేసుకోవడమే. ఇక్కడ షేప్ ఇచ్చాం కదా మనం కొంచెం నెక్లెస్ మెడలాగా, అదైతే మూలలు కట్ చేసుకుని ఈ విధంగా వెనక్కి తిప్పేసుకోవడమే. పైన కుట్టు వేసుకుంటే వంగినట్టు ఉంటుంది. వెనకాల మడత పెట్టి కుట్టుకోవడానికి సపోర్ట్గా ఉంటుంది అన్నట్టు ఆ కుట్టు. ఇదిగోండి, చక్కగా ఈ విధంగా మడత పెట్టి కుట్టేసుకుందాము. ఎలాంటి చేతి కుట్లు అవసరం లేదు, మిషన్ కుట్టు వేసేసుకుంటే దృఢంగా ఉంటుంది. సేమ్ ఇలాగే రెండు ఫ్రంట్ పార్టుల్ని రెడీ చేసుకున్నాక బ్యాక్కి పెట్టేసుకుని చక్కగా ఈ షోల్డర్లు అతికేసుకుంటే ఇంకా హ్యాండ్స్ అతుక్కోవడమేనండి. ఫైనల్ గా రెడీ అయిపోయినట్టే బ్లౌజ్ అయితే. హ్యాండ్స్ కి టక్స్ ఏదైతే ఇచ్చారో అది మళ్ళీ హ్యాండ్స్ లోతు తీసారు కదా, అది ఎదరకొచ్చేలాగా చక్కగా కుట్టేసుకుని మీ మెజర్మెంట్ల ప్రకారం కుట్టు వేసేసుకోవాలి. లేదా ఎగ్జాక్ట్లీగా 2 ఇంచుల ఖర్చు తీసుకున్నారు కదా, ఆ ఖర్చుని వదిలేసి కుట్టు వేసుకోవాలి. అలా అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడైతే ఫ్రంట్ కి నేను లేసు కొంచెం అతికాను, బాగుంటాకి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.